మీరు గతంలో 5 సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పనితీరు గురించి రాష్ట్రవ్యాప్తంగా పర్యటించారు. మీరు మీ టీము చాలా ఎఫర్ట్స్ పెట్టారు. దాని లోతులోకి వెళ్ళే ముందు మీ స్వాగతం, మీ బయోగ్రఫీ ఏంటి సార్? నేను బయోగ్రఫీ అంటే చాలా పెద్ద స్టోరీ అవుద్ది. ఎట్లా కుదించాలో ఆలోచించాలి. మీ కొరకు 2 నిమిషాల్లో చెప్తాను. ఇండియాలో అండర్ గ్రాడ్ చదివాను, మాస్టర్స్కి అమెరికా వెళ్ళాను. దాని తర్వాత ఎంఎస్ చేసి ఎంబీఏ చేశాను. అక్కడ మేనేజ్మెంట్ కన్సల్టెంట్గా పనిచేశాను. రాజకీయాల పట్ల ఆసక్తి, అవగాహన, సిద్ధాంతాలు అన్నీ కూడా అమెరికాలోనే నేర్చుకున్నాను. పుట్టింది ఇక్కడ, బట్ భావజాలం మాత్రం అక్కడ అబ్బింది. ముందు కొంత లెఫ్ట్ లీనింగ్ ఉన్నప్పటికీ క్రమక్రమేణా ఐ మూవ్ మోర్ రైట్. అక్కడ కూడా చాలా ఇన్కన్సిస్టెన్సీస్, సైద్ధాంతికంగా చాలా ఇన్కన్సిస్టెన్సీస్. దాని తర్వాత ఐ మూవ్ మోర్ టువర్డ్స్ పీపుల్ కాల్ మీ టుడే ఏ లిబర్టేరియన్, అంటే స్వేచ్ఛావాది, వ్యక్తిగత స్వేచ్ఛ. మనిషి స్వేచ్ఛగా బ్రతకాలి. ఆ స్వేచ్ఛకు అతిపెద్ద ఆటంకం ప్రభుత్వం తీసుకొచ్చే చట్టాలు, వేసే పన్నులు, దాని మూలంగా వచ్చే అవినీతి, ఇవి సమాజ ప్రగతికి అతిపెద్ద అడ్డంకాలుగా భావిస్తాను, నమ్ముతాను. ఆ దిశలో క్యాపిటలిజం ఒక నైతిక వ్యవస్థగా నమ్మే వ్యక్తిని. ఆ సిద్ధాంతాన్ని ప్రజల్లో తీసుకెళ్ళటానికి సెంటర్ ఫర్ లిబర్టీ స్థాపించాం. ప్రభుత్వం చేసే అరాచకాలు, ప్రభుత్వం చేసే అవినీతి, అదేవిధంగా ప్రభుత్వం ఎందుకు చిన్నగా ఉండాలి, ఉంటే దానివల్ల వచ్చే లాభాలు ఏంటి, క్యాపిటలిజం అంటే ఏంటి, ఇట్లాంటివి ప్రజల్లో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. ఈ జీవితానికి దట్ ఈజ్ మై గోల్. అంతకుమించి నాకు జీవితంలో ఇంకేదో సాధించాలి అనే ఆశ లేదు. నా సిద్ధాంతాలు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, సమాజంలో మార్పు రావాలి. దేశం నా సిద్ధాంతాలతో, నాది అనలేను, ఇది దాదాపు 1000 సంవత్సరాల పురాతనమైన సిద్ధాంతం, విల్ గెట్ ఇన్ టు ఇట్. బట్ ఈ సిద్ధాంతాలతో దేశం అనూహ్యమైన ప్రగతి సాధిస్తుంది అని నా గట్టి నమ్మకం. మీరు ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో మీరు ఎందుకు పర్యటించారో, ఆ ఉద్దేశాలు, ఆనాటి పాలన మిమ్మల్ని ఎందుకు కదిలించింది అనే దాన్ని వివరిస్తారు? తప్పకుండా అండి. సో ఇంకొంచెం బ్యాక్గ్రౌండ్లోకి వెళ్తే, నేను భారతదేశానికి తిరిగి వచ్చింది 2011లో, రాష్ట్ర విభజన సమయంలో. నేను పబ్లిక్ లైఫ్లోకి వచ్చింది విభజనకు వ్యతిరేకంగా. అమెరికాలో ఉన్న పుస్తకం రాశాను, ఇక్కడ విడుదల చేశాను. నా పుస్తకం ఇక్కడ విడుదల చేసినప్పుడు నా మీద దాడి చేశారు. దాని తర్వాత దాదాపు 2 సంవత్సరాలు రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా పోరాడాను. రాష్ట్ర విభజన జరిగిపోయింది. మీకు తెలిసిందే, 2014లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత నేను యాక్టివేట్ అయింది కాదు. నేను ఇప్పుడు కూడా ఐఎమ్ ఆల్వేస్ యాక్టివ్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ పాలిటిక్స్. కాకపోతే రాష్ట్ర విభజన తర్వాత కాస్త పిల్లల బాధ్యతలు, చాలా కాలం పిల్లల మీద దృష్టి పెట్టలేదు. కాబట్టి పిల్లలతో కాస్త సమయం గడుపుతూ వాళ్ళ ఆటలు, చదువులు, వాటి మీద దృష్టి పెట్టాను. పిల్లలు ఈ సంవత్సరం మా చిన్నవాడు, పోయిన సంవత్సరం మా పెద్దవాడు కాలేజ్కి వెళ్ళారు. సో ఐ మోర్ టైం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 2019 నుంచి ఎందుకు ప్రత్యేకంగా ఇంట్రెస్ట్ ఎందుకు తీసుకున్నామంటే, 5 సంవత్సరాల్లో ఒక ప్రభుత్వం ఇటువంటి అరాచకాలు చేస్తుందా అన్న అసలు అనూహ్యమైన పాలన అది. ఆ పాలనలో జరిగిన అవినీతి కానివ్వండి, దాడులు కానివ్వండి, ప్రతిపక్షాలు అసలు ఇంకొక వాయిస్కి స్థానం లేకపోవటం మూలంగా ఐ ఫెల్ట్ ఇట్ ఈజ్ అవర్ రైట్ టు ఫైట్. ఆల్మోస్ట్ ఒక నియంతృత్వ వ్యవస్థ దిశగా వెళ్ళింది. 1 కాదు, 2 కాదు. ఇప్పుడు వాళ్ళ పార్టీ అతన్నే, జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా అందరి మీద దాడులు చేస్తుంటే, బాలినేని గారి బర్త్డేలో వాళ్ళ అనుచరుడే ప్రసంగం ఇచ్చాడు. మరి మీకు గుర్తుందో లేదో, వైశ్య కమ్యూనిటీకి సంబంధించి. ఎగ్జాక్ట్లీ. సుబ్బారావు గుప్తా, రైట్, చితగొట్టారండి కెమెరాలు పెట్టి. అంటే కొందరు కొడుతుంటే దొంగచాటుగా ఎవరో చిత్రీకరిస్తారు. ఇది అది కాదు, ప్రపంచానికి తెలియాలి.
మాకు వ్యతిరేకంగా మాట్లాడితే పర్యవసనాలు ఎట్లుంటాయో అందరూ చూడాలి అని ఒక కెమెరా కాదు 5 కెమెరాలు పెట్టి రికార్డ్ చేసి బయటకు వదిలేరు. ఒక భయాన్ని క్రియేట్ చేయటం. అట్లా ఎంతమందిని, అంకబాబు జర్నలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ మీకు తెలిసిందే, రాత్రి తీసుకొచ్చి ఈడ్చుకొచ్చారు. వచ్చి మేము అరెస్టే చేయలేదంటారు. రంగనాయకమ్మ గారు దుర్గా పోస్ట్ని షేర్ చేసినందుకు, షేర్ చేసినందుకు అయ్యేసరికి సమాజం పట్ల ఏమాత్రం బాధ్యత ఉన్నా పీపుల్ హ్యావ్ టు ఫైట్ బ్యాక్. అసలు ఇప్పుడు కొన్ని వివరాలు మనం బయటకు వస్తుంటే లిక్కర్ స్కామ్లు, అసలు ఈయన గతంలో చేసిన అవినీతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన అవినీతి మీదనే ఈయన జైలుకి వెళ్ళారు. ఈయన మీద సిబిఐ కేసులు, పక్క ఆధారాలు ఈ రోజుకి కోర్టులో నలుగుతూనే ఉన్నాయి, వాయిదాలు వస్తూనే ఉన్నాయి. మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈయన మారారంటే మారలేదు, అంతకంటే ఇంకో లెవెల్కి వెళ్ళారు. సాక్షి పత్రికను అందరితో అమ్మించడం, భారతీయ సిమెంట్ ప్రభుత్వానికి అమ్మించడం, అసలు మద్యం అమ్మకాల్లో మీకు డిజిటల్ పేమెంట్స్ లేకుండా చేశారు, మొత్తం క్యాష్ పేమెంట్స్ మీకు గుర్తుంటే. అంటే అసలు అది బరితెగింపుకు పరాకాష్ట. భారతదేశం మొత్తం, ఆఖరికి బిచ్చగాళ్ళు కూడా ఈరోజు దే ఆర్ ఏబుల్ టు టేక్ యూపీఐ పేమెంట్స్. ఉద్దేశపూర్వకంగా సాఫ్ట్వేర్ని డౌన్ చేయటం, వాళ్ళకి కావాల్సిన ఆర్డర్ కోసం ఒక సపరేట్ ప్లాట్ఫాము, డిజిటల్ పేమెంట్ అనేది కరోనా సమయం ఆ క్యాష్ ద్వారా కూడా ముట్టుకోవటం అనే దాని ద్వారా కరోనా అనే దానికి సంబంధించి ఆ దశలో కూడా నగదు మాత్రమే అని చెప్పేసి దాన్ని ఒక బరితెగింపు పాలనకు అంతకంటే ఇంకా రాక్షస పాలన, ఇంకా అది రాక్షస పాలన. నాసిరకం మద్యం, ఎంతమంది ఆరోగ్యాలు పాడైపోయాయి. ఈయన వచ్చింది ఏంటి, మద్యం తాగి కుటుంబాలు ఛిద్రమైపోతున్నాయి, మద్యం నిషేధించాలని వచ్చిన ఆయన పాలనలోకి వచ్చి ముఖ్యమంత్రి చేసింది ఇది కార్యక్రమం. సో ఇట్ ఈస్ ద లోయెస్ట్ ఇన్ పాలిటిక్స్ ఈజ్ హౌ ఐ ఫెల్ట్. అండ్ మనకు చేతనైనంతగా సమాజంలో ఒక వ్యక్తిగా నా వంతుగా నేను ప్రజల అవేర్నెస్ తీసుకురావడానికి ప్రయత్నం చేశాను. పర్సనల్గా అసలు మీరు ఒంటరిగా ఉన్నప్పుడు 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో మీరు రాష్ట్రంలో తిరిగారు, డేటా సేకరించారు, మీరు త్రూ వీడియో ద్వారా, యూట్యూబ్ ప్రసార మాధ్యమాల ద్వారా కూడా మీరు చేతనైనంత అవేర్నెస్ క్రియేట్ చేశారు. పర్సనల్గా మీరు ఎలా ఫీల్ అయ్యారు వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి పనులు గుర్తొచ్చినప్పుడు, మీరు ఒంటరిగా ఉన్నప్పుడు? నో, ఇట్ వాజ్ డీప్లీ ట్రబ్లింగ్, బాధ కలిగించే విషయం. అండ్ భారతదేశం, మన ప్రజలు, ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాలు బాగా ఉండాలని కోరుకునేవాడిని. సో రాజకీయ విభేదాలు ఉండటం సహజం, గెలిపోవటం సహజం, విడిపోవటం సహజం, మళ్ళీ కలవటం సహజం. కానీ ఇటువంటి అరాచక పాలన అనేది మన భవిష్యత్ తరాలకు కూడా మంచిది కాదనేది భావన, అదొకటి. 2, ప్రజలు నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడకపోతే, నియంతృత్వం సమాజంలో వేళ్ళు ఊనుకున్న తర్వాత మనం ఏం చేయలేమండి. ఆఫ్ఘనిస్తాన్ ఉంది, నార్త్ కొరియా ఉంది, వెనిజువేలా ఉంది, క్యూబా ఉంది. ఈ దేశాల్లో నియంతృత్వం ఎంత దూరం పోయిందంటే ప్రజలు ఇంకెదిరించలేరు. ఇప్పుడు మీరు నార్త్ కొరియాలో విప్లవం రావాలంటే అసాధ్యం. పక్కనే సౌత్ కొరియా, 2 ఒకదాని పక్కనే ఒకటి ఉంటాయి. సౌత్ కొరియాలో ప్రజలు సంపన్న దేశం, ఆకలి చావులు కానీ ఏమీ లేవు. దానికి ఆనుకునే ఉంది నార్త్ కొరియా, నియంతృత్వ దేశం. ప్రజలు దిక్కుతోచని పరిస్థితి అక్కడ. నో ఇంటర్నెట్, నో బేసిక్, అసలు ఏమీ ఉండవు. వార్త కూడా బయటకు రాదు. బోర్డర్ దాటితే కాల్చి పారేస్తారు, ప్రయత్నం చేస్తే, సరిహద్దు దాటే ప్రయత్నం చేస్తే కాల్చి పారేస్తారు. మరి ఈ సౌత్ కొరియా ఇంత సంపన్న దేశంగా, ఇంత సంపదతో ప్రజలు ఇంత సంతోషంగా ఎందుకున్నారు? అదే నార్త్ కొరియా అంత బీదరికంలో, అన్ని కష్టాల్లో, ప్రజలు తిండి లేక ఆ బీదరికంలో ఎట్లా బతుకుతున్నారు? కారణం ఏంటి? కారణం ప్రజల్లో చైతన్యం లేని రోజు, ప్రజలు నియంతృత్వాన్ని ఎదుర్కొని రోజు, నియంతృత్వానికి వ్యతిరేకంగా ప్రాణాలకు తెగించి పోరాటం చెయ్యని రోజు సమాజాలు నిర్వీర్యం అయిపోతాయి, నియంతృత్వ వ్యవస్థలోకి వెళ్తాయి. అండ్ టు మేక్ ఇట్ ఎ పాయింట్, నేను సెక్రటేరియట్కి వెళ్ళి, అప్పుడు వైసీపీ ప్రభుత్వంలో సచివాలయంలో అప్పుడు ఒక అధికారి ఉన్నారు, అజయ్ జైన్ అనే అధికారి, ఫైబర్ నెట్ కేసులో ఆయన ఓ వాంగ్మూలం ఇచ్చారు. ఏమని? చంద్రబాబు నాయుడు గారు అవినీతికి పాల్పడ్డారు అని.
ఈయన ఆయన కింద పనిచేశారు. ఇప్పుడు కూడా ఆయన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నారు ఆయన ప్రస్తుతం. నేను అనుకుంటా ఇంకా అదే పొజిషన్లో ఉన్నారనుకుంటా. ఆయన జడ్జి గారి ముందు చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేశారు, నన్ను అవినీతికి పాల్పడమన్నారు, తప్పక పాల్పడ్డాను అని వాంగ్మూలం ఇచ్చారు జడ్జి గారి ముందు. 164 స్టేట్మెంట్ అంటారు దాన్ని సిఆర్పిసిలో. మరి ఆయన నేనే అవినీతికి పాల్పడ్డా అంటే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలిగా. ఇప్పుడు జవహర్ రెడ్డి గారు చీఫ్ సెక్రటరీ వెళ్ళి నేను ఆయన కార్యాలయానికి వెళ్ళాను, ఇది కంప్లైంట్ ఆయన డాక్యుమెంటు కంప్లైంట్. మీరు చర్యలు తీసుకోవాలి కదండి, మీ ప్రభుత్వంలో అధికారి అవినీతి చేశా అంటున్నాడు, చేసి ఆయన జడ్జి ముందు చెప్పిన తర్వాత మీరు ఆయన్ని ఎట్లా వదిలేస్తారని. నౌ ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఆయన సచివాలయంలోకి వెళ్ళి ఆయన చీఫ్ సెక్రటరీకి ఫిర్యాదు చేసే ధైర్యం లేదు, నాకు లేదు. బట్ ఎందుకు చేయాలి అంటే, ఇఫ్ యూ ఈల్డ్, ఏమంటే మనం లొంగిపోతే ప్రభుత్వానికి, ప్రభుత్వ తుపాకీకి మనం లొంగిపోతే, ప్రజలందరూ దానికి భయపడితే విల్ బికమ్ నార్త్ కొరియా. ఎదురు తిరిగి న్యాయం కొరకు ధర్మం కొరకు పోరాడితే విల్ బికమ్ మోర్ లైక్ సౌత్ కొరియా. కలిసారా చీఫ్ సెక్రటరీ నడిచి? కలవలేదు, తుపాకులు అడ్డుకుంటాయి. ఓకే, అడ్డుకోనివ్వండి, మనం వెళ్ళాం కదా, ఇచ్చాం కదా, ప్రయత్నం చేశాం కదా. సచివాలయం లోపలికి వెళ్ళాం, ఆయన ఆఫీస్కి వెళ్ళాం, ఆపేదాకా వెళ్ళాక ఈవెంట్ ఆల్ ది వే డి బ్లాకో బి బ్లాకో ఏదో బ్లాక్లో ఉంటారు ఆయన ఉన్నారు ఆఫీస్లో. మెసేజ్ పంపించాం, అరగంట కూర్చున్నాం, రాలేదు. సరే ఓకే, పత్రం అన్న తీసుకోండి అన్నాం, తీసుకున్నారు. స్టాంప్ పేమెంట్ మేము వేయమంటారు, మరి మీరు వేయకపోతే మాకు ఎట్లా తెలుస్తుందంటే అంతే. బట్ ఆయనకి వెళ్ళే ఉంటుందిగా, వెళ్ళకుండా ఉంటుందిగా. తీసుకున్నాడు ఏమి చెత్తబుట్లో పారేయరుగా, మనం దూరం అంత గలాటా చేసిన తర్వాత. దాని తర్వాత మీడియాని పిలిచాం, చెప్పాం. చీఫ్ సెక్రటరీ అయినా ఆయన ఐఏఎస్ ఆఫీసర్, ప్రిన్సిపల్ సెక్రటరీ, ఇట్లా అవినీతి చేశాను ఆయనే ఒప్పుకున్నాడు, ఫిర్యాదు ఇద్దామంటే తీసుకోవట్లేరు. కొంత ప్రజల్లో అవగాహన, ప్రజల్లో కొంత చైతన్యం. సో మన వంతుగా, ఐఎమ్ నాట్ సెయింగ్ దీనివల్ల మార్పులు వచ్చేసాయి, దేశంలో మొత్తం చైతన్యం వచ్చిందని కాదు. బట్ తలా ఒకరు ఉడతా భక్తిగా ప్రయత్నం చేసినప్పుడే సమాజంలో మార్పులు వస్తాయి. మీరు ఆ ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి ఘోర పరాభవం వైపు ఇంటికి వెళ్ళిపోబోతున్నాడు అనే పబ్లిక్ పల్స్ మీ దాకా వచ్చిందా? ఓడిపోతారు అన్న భావన ఉండింది, కానీ ఇంత భారీ మెజారిటీతో ఈ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని నేను అనుకోలేదు. ఇంత మెజారిటీ వస్తుంది, 11 సీట్లకే ఆయన పరిమితం అవుతారని అనుకోలేదు. ఎందుకంటే హిస్ ఓట్ బేస్ ఇస్ వెరీ స్ట్రాంగ్. కొన్ని సెక్షన్స్ పాపులేషన్లో ఆయన ఈ రోజుకి చాలా గట్టి ఫాలోయింగ్ ఉంది. అండ్ టు హిస్ క్రెడిట్, రాజకీయ పరంగా హీ హెస్ డన్ వెరీ గుడ్ అట్ కన్సాలిడేటింగ్. ఒక ఓట్ బేస్ని కన్సాలిడేట్ చేసుకోవడంలో ఆయన సఫలీకృతం అయ్యారు. 11 సీట్లకి జగన్మోహన్ రెడ్డిని పరిమితం చేసి 30 సంవత్సరాలు నేను ఇదే సీట్లో ఉంటాను అని ఆయన అనటం, నమ్మటం, నమ్మబలగటం, ఎదుటి వాళ్ళని నమ్మించటం, అంత స్ట్రాంగ్గా ఉన్న వ్యక్తి ప్రజాస్వామ్యంలో 11 సీట్లకే పరిమితం చేశారు. ప్రజాస్వామ్యం మొత్తం భయంగుప్పిట్లోకి వెళ్ళినప్పటికీ ఓటు అనే ఆయుధంతో మీరు ఎలా అయితే సెక్రటేరియట్కి వెళ్ళారో, ఓటరు పోలింగ్ బూత్కి వెళ్ళి తన విశ్వరూపాన్ని చూపించారు. ఏ ఆశలతో, ఏ ఎక్స్పెక్టేషన్స్తో కూటమి ప్రభుత్వాన్ని ఈ రాష్ట్ర ప్రజలు అంత ఘనమైన తీర్పిచ్చారంటారు? ఎక్స్పెక్టేషన్స్ కన్నా కూడా నా అభిప్రాయంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనకు వ్యతిరేకంగా వేసిన ఓటు అని నేను, జగన్ వద్దు అనేదే ఫ్యాక్టర్. ఐ ఫీల్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో సంక్షేమ పథకాలు చేశారు, విపరీతంగా డబ్బులు పంచారు, తనకు ఓటు వేసిన వాళ్ళని జాగ్రత్తగా చూసుకున్నారు, ఓటు వేసిన సెక్షన్స్కి గుర్తింపిచ్చారు. ఎంతమంది డిప్యూటీ చీఫ్ మినిస్టర్లు అండి, ఎన్ని కమిషనరు, చైర్మన్ల పదవులు ఇచ్చారు తన మనుషులకి. అయినప్పటికి కూడా ప్రజల్లో ఒక భయాందోళన, దే డిడ్ నాట్ ఫీల్ సేఫ్ అండ్ సెక్యూర్. ప్రజలు లిబర్టీ కావాలని కోరుకున్నారు. ప్రజలు తప్పకుండా 100% స్వేచ్ఛ కావాలని కోరుకున్నారు. టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దే ఫెల్ట్ ఏ రిలీఫ్. ఊపిరి పీల్చుకోగలం, కాస్త మాట్లాడగలం, మాట్లాడగానే వచ్చి దాడులు చేసి కొట్టడం, తన్నటం ఇట్లాంటివి జరగవు అన్న కాన్ఫిడెన్స్ కొంత ప్రజల్లో డెఫినెట్లీ వచ్చింది. ఆయన తన సెక్షన్స్కి చాలా తనకు చేతనైనంతలో ఆయన స్థాయిలో
ఆయన చేసినప్పటికీ కూడా ఇతర కార్యక్రమాలు, ఆయన నాయకులు, ఆయన అనుచరులు వాళ్ళు చేసిన ఈ స్కామ్స్ కానీ, భూములు లాక్కోవటం కానీ, దాడులు చేయటం కానీ, వీటి మూలంగా ఎక్కువ నష్టం జరిగిందనేది ఒక భావన, అదొక ఎత్తు అయితే, రెండోది అసలు నో డెవలప్మెంట్. మీరు ఎన్ని ఉచితాలు ఇచ్చినా ప్రజలు ఉద్యోగాలు కోరుకుంటారు, ఉపాధి అవకాశాలు కోరుకుంటారు, కుటుంబాలు సంపన్నంగా పిల్లలకు ఉద్యోగాలు రావాలని కోరుకుంటారు, ఉచితాల మీద బతకాలని కోరుకోరు. ఓకే, తప్పక ఏదో ప్రభుత్వం ఏదో ఉచితం ఇస్తుందంటే పర్వాలేదు, కానీ దానివల్ల మన జీవితాలు బాగుపడవు. జీవితాలు బాగుపడాలంటే వ్యాపారాలు రావాలి, దాంతోపాటు ఉపాధి అవకాశాలు రావాలి, దాని మూలంగా డెవలప్మెంట్ వస్తుంది. కానీ నాట్ జస్ట్ బికాస్ ఆఫ్ ఫ్రీబీస్ వచ్చాయి, మిగిలింది జరగలేదు. మీకు గుర్తుందే ఉంటుంది, రోడ్ల గురించి అసలు ఎంత గొడవ జరిగేది, వచ్చిన వ్యాపారాన్ని తరిమి కొట్టడం, అమరావతిలో ఎన్నో కంపెనీలు రావాల్సిన వాటిని బయటకు పంపించేయటం, వైజాగ్ వచ్చిన వాటిని పంపించేయటం, ఉన్న వాళ్ళని బెదిరించడం. మీకు గుర్తుండే ఉండే అమర్ రాజా బ్యాటరీస్ అసలు ఎంత గొడవ చేశారో వాళ్ళ మీద. కోవిడ్ అప్పుడు రమేష్ హాస్పిటల్స్, వైజాగ్లో గీతం యూనివర్సిటీ వాళ్ళ మీద, అసలు రామోజీ మీద చేసిన అరాచకం మామూలు అరాచకం కాదు. అసలు ఎక్కడ ఏమి మీరు ఎతికినే దొరకదు మీకు. ఒక కులాలను టార్గెట్ చేయటం, ఒక ప్రత్యేకంగా ఒక కులాన్ని. సో ఇవన్నీ ప్రజల్లో భయాందోళన కలిగించే విషయాలు. అండ్ మనది స్వేచ్ఛా సమాజం. ఇప్పుడు చైనా అంత సంపన్న దేశం, మీరు వెళ్ళి చైనాలో బతకమని భారతీయుల్ని వెళ్ళరు. బంగారు పంజరం చైనా, మనకంటే 5 ఇంతలు సంపాదిస్తారు సగటు చైనీయుడు. ఈ ఒక 25 సంవత్సరాలలో ఇంత చేంజ్ వచ్చింది. బికాజ్ వీ లవ్ అవర్ ఫ్రీడమ్. మనం స్వేచ్ఛగా మాట్లాడగలగాలి, స్వేచ్ఛగా విమర్శించగలగాలి, ప్రభుత్వాన్ని ప్రశ్నించగలగాలి. ఇవి లేనప్పుడు భారతీయులు ప్రభుత్వాన్ని సహించరు. అండ్ ఐ ఫీల్ దట్ హ్యాస్ ప్లేడ్ ఎ బిగ్ రోల్. ఈ ప్రభుత్వ పథకాలు, అటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, ఈ ఉచిత పథకాలు అనే దానికి సంబంధించి ఒక పథకం గురించి, ఆరోగ్యశ్రీ పథకం, దీని మీద విజయలో ఒక వార్త సమగ్రంగా ప్రసారం చేసింది. ఇప్పుడు కేంద్రం 1,20,000 ప్రధానమంత్రి ఆరోగ్య యోజన పథకం కింద 1,20,000 కోట్లు అప్పు ఉంది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం 2,500 చిల్లర కోట్లు పెండింగ్ బిల్స్ ఉన్నాయి. ఆరోగ్యశ్రీ పథకానికి చెల్లింపులు, బకాయిలు. కేంద్రంలో చూస్తేనేమో ఈ బడ్జెట్లో 9,000 కోట్లు మాత్రమే దానికి కేటాయించారు. అప్పేమో 1,20,000 కోట్లు. అది ఎప్పుడు తీరాలి, ఎలా తీరాలి? అసలు ఈ పథకాలు, ఈ డబ్బు మళ్లింపు, దీని గురించి విశ్లేషిస్తారు. మన కేంద్ర ప్రభుత్వం, మన రాష్ట్ర ప్రభుత్వాలు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, మనకు ఆదాయం ఎంత వస్తుంది, మనం ఎంత ఖర్చు పెడుతున్నాం, చేస్తున్న బాధ్యతారాహిత్య ఖర్చుల మూలంగా ఈరోజు భారతదేశం ప్రపంచంలో బీదరికంలో అడుగున ఉన్న దేశాల్లో ఒకటి. మనది 4వ అత్యంత సంపన్న దేశం ప్రపంచంలో అని అంటారు. పచ్చి బూత్ అది. ప్రపంచంలో 195, 196 దేశాలు ఉన్నాయి. మనది 145వ స్థానం. సంపద 140. 3-4 స్థానాలు అని చెప్పి అసలు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నాయి రాజకీయ పార్టీలు, ప్రత్యేకించి ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం కానీ, ఆ ప్రభుత్వం నడిపే భారతీయ జనతా పార్టీ కానీ, ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదగబోతున్నాం అతి త్వరలో. ఇప్పుడు మీరు 3-4 అంటున్నారు, అసలు మందే ఒకటి అనే పరిస్థితుల్లో అటువంటి వార్తలనే బహిరంగంగానే ప్రచారం చేస్తున్నారు. అసలు ఎన్ని దేశాలండి? చైనా, తైవాన్, హాంకాంగ్. సరే, హాంకాంగ్ పార్ట్ ఆఫ్ చైనా అని కూడా దే ఆర్ సమ్వాట్ ఫ్రీ. సౌత్ కొరియా, సింగపూర్, దుబాయ్ అన్నీ మన పక్క దేశాలే. ఏమండి, ఈవెన్ మలేషియా మనకంటే సంపన్న దేశం. మొత్తం యూరోప్లో ఇంగ్లాండ్, జర్మనీ, ఫ్రాన్సు, స్వీడన్, స్విట్జర్లాండ్, నేను చెప్తా పోతే ఎన్నని చెప్పను మీకు. వాళ్ళకంటే మనం సంపన్న దేశమా? ఏంటి మూర్ఖత్వం? అసలు కామన్ సెన్స్ ఉండాలా? ఆ దేశాలు ఇప్పుడు మనం వెళ్ళలేదు, పోనీ సినిమాల్లో చూస్తున్నాగా వాళ్ళు ఎట్లుంటున్నారు. ఇది మనం సంపన్న దేశం ఏంటి? అది పల్లెటూరుకి ఎప్పుడైనా వెళ్ళి చూసారా? ఆడ మనుషులు రోజుకు 300, 350 కూలి, మగ మనుషులు 600 కూలి. తిండి బట్టలేక చస్తున్నారు జనాలు ఊళ్ళల్లో. ఏదో కొంతమంది ఐటీ వాళ్ళకు ఉద్యోగాలు వచ్చాయి, కాస్త సంపాదిస్తున్నారు. ఆ హైటెక్ సిటీ పోతే కొంచెం అద్దాల మెడలు కనిపిస్తాయి. బట్ రెస్ట్ ఆఫ్ ద కంట్రీ ఈ మూర్ఖత్వం ఏంటి? మరి 4వ అతిపెద్ద 140 కోట్ల జనాభా,
140 టైమ్స్ వాళ్ళ ఆదాయాలు చేస్తే చాలా పెద్దగా ఉంటుంది ఎకానమీ. సమస్య 140 కోట్ల మంది ఉన్నాం మనం. మన బలం బలహీనత. సో ఇప్పుడు 1 కోటి మంది ఉన్నారండి. 1 కోటి మంది సంవత్సరానికి 10 లక్షలు సంపాదిస్తున్నారు. మనం 140 కోట్లు 10,000 సంపాదిస్తున్నాం అనుకోండి, మనం వాళ్ళకంటే ఎక్కువ అంటే దట్ ఈస్ నాట్ హౌ ఇట్ ఈస్. సింగపూరు పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే ఒక సగటు సింగపూర్ పౌరుడు $80,000 ఎంతో సంపాదిస్తాడు. ఒక సగటు సింగపూర్ పౌరుడు $80,000 అంటే ఎంత అండి? 65 లక్షల 70 లక్షల. ఓకే, భారతీయుడు ఎంత సంపాదిస్తాడు? $2,500 అంటే 1,50,000 2,500 సరే 2.5 లక్షలు అనుకోండి, అటు ఇటుగా వాట్ ఎవర్ ద నెంబర్ కమ్స్ టు. మనం సంపాదించేది 2-3 లక్షలు, వాడు సంపాదించేది 70-80 లక్షలు. అసలు ఎక్కడుంది పోలిక? చైనా వాడు మనకంటే 5 ఇంతలు సంపాదిస్తాడు, అమెరికా వాడు 30 ఇంతలు సంపాదిస్తాడు. సో ఇట్స్ మనం చూడాల్సింది పర్ క్యాపిటల్. ఒక సగటు భారతీయుడు సంపాదన ఎంత? ప్రపంచంలో వేరే వాళ్ళతో పోల్చుకుంటే మనం ఎక్కడ ఉంటామంటే 140. హెచ్డిఐ పరిస్థితి ఏంటి? హెచ్డి ఏంటి? హ్యూమన్ లైఫ్ ఇండెక్స్. ఆ జీవన ప్రమాణం చూసుకోవచ్చుగా. నేనే ఉంటున్నానంటే నేను ఆ ఇండెక్స్లు దాంతోపాటు మొన్నోరో ఒక వీడియో చూపించారు. నేను పర్ క్యాపిటల్ జీడిపి ప్రకారం మన 140 స్థానం ఉంటే పర్చేసింగ్ పవర్ ప్రకారం చూడాలంటారు, కొందరు హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అంటారు. అన్నిటికంటే అసలు ఆదాయం చాలు కదా. ఆదాయానికి మించిన ఏం ఇండికేటర్ కావాలి? ఆదాయం ఉంటే విద్య వస్తుంది, ఆదాయం ఉంటే ఆరోగ్యం వస్తుంది, ఆదాయం ఉంటే తిండి వస్తుంది, అన్నీ ఆదాయానికి సంబంధించే కదా. మనం ఎంత సంపాదిస్తున్నాడు సగటు భారతీయుడు అనేది మనకు ముఖ్యమైన. నాకు వ్యక్తిగతంగా నేను వీటి మీద ఎందుకు మీరు హెచ్డిఐ కానివ్వండి, పర్చేసింగ్ పవర్ ప్యారిటీ అనుకుంటా, దాని మీద కానివ్వండి, ఇతర వాటి మీద ఎందుకు ఫోకస్ పెట్టినట్టు దే ఆర్ సబ్జెక్టివ్. క్యాల్కులేట్ చేసేవాడు ఆధారంగా చూస్తాం కాబట్టి దాంట్లో కొంత బయాస్ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ పర్ క్యాపిటల్ జీడిపి జనరల్లీ సీన్ యాజ్ పోల్చుకోవడానికి పర్ క్యాపిటల్ జీడిపి ఈజ్ అ గుడ్ ఇండికేటర్. దాని ప్రకారం మనం 140 ఉంటాం. వేరే చూసినా కూడా మనం 140 నుంచి 10కో 15కో రాము. 140 నుంచి వస్తే 110కి వస్తామేమో. బట్ స్టిల్ వీఆర్ వెరీ పువర్ కంట్రీ.